ఈ గ్రంథాలయం మరి ఇది సర్వీస్ ఓరియంటెడ్ అన్నమాట. 15 సంవత్సరాల నుంచి అంటే ప్రజలకి విద్యార్థులకి ఏదో ఒకటి చేయాలన్న తపన తాపత్రయంతో మరి ప్రజా గ్రంథాలయం స్థాపించినటువంటి పి షణ్ముఖరావు గారు మన ముందు ఉన్నారు ఈరోజు మన గెస్ట్ గా. మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ గ్రంథాలయం స్థాపన కానీ లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ కూడా స్థాపించారు, ఆ విషయాలు అన్ని కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తాను. తప్పకుండా ఇంటర్వ్యూ అయితే ఎండ్ వరకు చూడండి. నమస్తే సార్. అంటే ఈ గ్రంథాలయం అంటే అసలు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఫస్ట్. మీ పుట్టుక అనేది బారు అండి, శ్రీకాకుళం జిల్లాలో బారు అనే విలేజ్ ఉంది. ఆ బారు అంటే ఇక్కడ మీకు సర్దార్ గౌతులచ్చన్న వీళ్ళంతా తెలిసి ఉంటారు. ఇండిపెండెంట్ మూమెంట్లో పనిచేస్తారు. మా ఫాదర్స్ నలుగురు ఇండిపెండెంట్ మూమెంట్లో పనిచేశారు. గౌతులచ్చన్నతో పాటు మా నలుగురు తండ్రులు కూడా ఇండిపెండెంట్ మూమెంట్లో జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో వచ్చిన పిలుపులన్నిటికీ స్పందించి బారువాలో ఆ యాక్టివిటీస్ అన్ని అమలు చేసేవారు. గౌతులచ్చన్న గారి నాయకత్వం. ఇప్పుడు అక్కడ కుటుంబ నేపథ్యం ఆ భావజాలం మరి మొత్తం అది ఆ భావజాలం కూడా నా మీద కొంత ఉంది. ఎందుకంటే అక్కడ సుబ్బారావు పారిగ్రహ అని ఒక కామ్రేడ్ ఉండేవాడు. ఆయన జంకులు కదా, వాళ్ళ మేనల్లుడు బారువా. ఆయన సరదాగా మేమంతా బీచ్కి అటు ఇటు చికాలకి వెళ్ళేటప్పుడు సుబ్బారావు పారిగ్రహ పాడిన పాటలు మాకు వినిపించేవారు. సరదాగా ఉండి మేము కూడా పాల్గొనేవాళ్ళం. కానీ ఆ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం అనేది లేదు. కానీ కమ్యూనిస్టులు మంచి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం నాకుంది. అంటే దాని తర్వాత అంటే మీరు ఏం చదువుకున్నారు అంటే విద్యాభ్యాసం కానీ ఎక్కడ? నేను బారువాలోనే 10వ క్లాస్, అప్పుడు 10th క్లాస్తో ఎస్ఎస్సి వరకు పూర్తి చేశాను. తర్వాత మా ఇంటి పరిస్థితి, మా నాన్నగారు నా 2వ సంవత్సరంలోనే చనిపోయారు. కుక్కల దూర్వాసులు మా నాన్నగారు. ఆయన నా చిన్ననాడే చనిపోవడం. విధంగా మా నాన్నగారు పోర్ట్లో జాబ్ చేసేవారు. మా నాన్నగారికి మంచి అవకాశం వచ్చింది. బారువాలో ఒక వాడు కాలిపోవడం, అక్కడ పోర్ట్ ఎట్టి పరిస్థితిలో ఎత్తివలసిన పరిస్థితి వచ్చేటప్పుడు ఆయన్ని బ్రిటిష్ దొరలు అక్కడికి తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళి ఆ పోర్ట్లో జాబ్ చేసుకోమంటే, అప్పట్లో ఆస్తులు ఉన్నాయి కదా, ఈ ఉద్యోగం నాకేంటి వస్తుంది రీసెంట్గా తీసేసి అందులో జాయిన్ అవ్వలే. మా నాన్నగారికి చూసుకునే వాళ్ళు ఎవరు లేరని, మా నాన్నగారిని చూసుకోవడానికి ఆయన ఉండిపోవడం. మేము మిగతా తండ్రులందరూ బాగానే సెలెక్ట్ అయ్యారు. మేము పేదరికంతో ఉన్నాం. జాబ్ వచ్చిన తర్వాత కొంత మనకి ఏం జాబ్ చేసేవారు. తర్వాత ఏం చేశాను, 10th అయిన తర్వాత విశాఖపట్నంలో నేను టైలరింగ్ చేస్తూ డిగ్రీ ప్రైవేట్గా కట్టాను. కరస్పాండింగ్ ఉంది కదమ్మా, ఆ మధు ఇన్స్టిట్యూట్ అని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. అందులో నేను ఈ కరస్పాండింగ్ చేసేది చేశాను. డిగ్రీ పూర్తయింది. డిగ్రీ అయిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ చిన్న మేరంగిలో నన్ను హాస్టల్లో కుక్గా అపాయింట్ అయ్యాను. అక్కడ కుక్గా అపాయింట్ అయ్యి పనిచేస్తూ పరిస్థితుల్లో నాకు కొంచెం దీనిగా విముఖత ఉండేది కుక్ అనేది. తర్వాత మా ఇంటి ఎదురుగే సోషల్ వెల్ఫేర్లో పనిచేసిన ఆయన నన్ను చెప్పారు, నువ్వు ఎలాగా డిగ్రీ చేసావు కదా, కొంచెం కష్టపడి చేయి, తర్వాత ప్రమోషన్స్ వస్తాయంటే అలాగా చేశాను. ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు గుమస్తాగా ప్రమోషన్ ఇచ్చాను. గుమస్తాగా ప్రమోషన్ వచ్చి జిల్లా అంతా తిరిగాను, నేను చాలా చోట్ల తిరిగాను. అయితే మొదటి నుండి కూడా కొన్ని అభ్యుదయకరణ భావాలు, మంచి చేయాలనేటువంటి అది మా కుటుంబం నుండి వచ్చింది. అలాగే వచ్చిన తర్వాత కూడా నా సాంగత్యంలో కూడా నాకు ఒక మలుపు తిప్పింది ఒక విధంగా సిపిఎం పార్టీ. వాళ్ళు ఏదో క్లాసులు పెడితే నేను వెళ్ళేవాడిని. ఎక్కడ రష్యా సోవియట్ యూనియన్ బుక్స్ ఏమి కనిపిస్తే అవన్నీ కొనిసి నింపేసేవాడిని. అందులో ఉన్నవన్నీ పుస్తకాల్లో సగం ఉంటాయి. ఈ గ్రంథాలయం అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? గ్రంథాలు 10-15 సంవత్సరాలు అవడం కన్ఫర్మే. తేదీలు ఎవరిని అంటే చూసి చెప్పాలి. రికార్డ్ అవసరం లేదు. ఓకే, దాదాపు 15 సంవత్సరాలు షూర్. 15 సంవత్సరాలు. దీన్ని ఓపెనింగ్ కి బుచ్చిబాబు గారు ఇక్కడ విజయనగరంలో కోట ఎదురుగా ఉన్నారు బుచ్చిబాబు గారు. తర్వాత ఈఎస్ 4S రాజు అని తెలుసు. అక్కడ గెస్ట్ ఇది ఉంది కదా,
ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అక్కడ ఉంటాడు లాయర్. వాళ్ళు వీళ్ళంతా వచ్చారు ఇక్కడ మీ గ్రంథాలయంలో, వీళ్ళందరినీ కలిపి తీసుకెళ్తుంటారు. వాళ్ళతోనే ఏమైనా పిల్లలకి జాబ్స్ వస్తే వాళ్ళ చేతులతో వాళ్ళకి సత్కరించడం ఇవన్నీ చేస్తుంటారు. మొన్న 3 అమ్మాయిలు, అంతకుముందు ఒక అమ్మాయి ఎదురుగా ఉంది కదా పెద్ద వైన్ షాప్ ఒకటి ఉంది, ఆ వైన్ షాప్ వాళ్ళదే. ఆ అమ్మాయి ఎస్ఐగా సెలెక్ట్ అయింది, ఇక్కడే చదువుకుంది. అలాగే ఒక అబ్బాయి కూడా ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు 4 ఎస్ఐలు అయ్యారు. ఒక 4 అబ్బాయి ఒకడు, 5 ఎస్ఐ పోస్ట్ చేస్తున్నారు. అంతకుముందు సంవత్సరం 5 అమ్మాయిలు విలేజ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ చదువుకునే వాళ్ళే 5 అమ్మాయిలు. అలాగే టీచర్స్గా వీటిలో ఇక్కడ నుండి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రోజు నిర్ణయించి వాళ్ళు సత్కరించి వాళ్ళు గౌరవించి పంపిస్తున్నారు మెమెంటోస్ ఇచ్చి. అంటే ఇంతవరకు ప్రజా గ్రంథాలయం వరకు బానే ఉంది. మరి మీరు 16 సంఘాలు నడుపుతారంట, ఏంది అసలు ఆ సంఘాల గురించి చెప్పండి. మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఏదో మంచి చేయాలనేదాన్ని, ఇంకో భావం స్వార్థం లేదు. ఏదో ఎమ్మెల్యే ఎంపీ అయిపోదు అని అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఈ సొసైటీలో దేశం కోసం ఎంతో మంది పనిచేశారు. మొదటి నుండి కూడా పార్టీ ఈ దేశాన్ని పూర్తిగా మార్చాలి అంటే అది రాజకీయ పార్టీ వల్ల సాధ్యం. అవును, ఆ ఆస్పెక్ట్ ఉంది. రాజకీయ పార్టీ పెట్టాలి అంటే ఎలా పెట్టాలి? ఇప్పటికే చాలా కొన్ని వేలు పార్టీలు బూడిదలో కలిసిపోయాయి. అలాగని అంబేద్కర్ కూడా బాగా స్టడీ చేశారు. అనేక పార్టీలు పరిపాలించి ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్నారు. ఈ పార్టీలన్నీ కూడాను అసలు ఏంటి, దేనికోసం ఈ స్వతంత్రంలో ప్రాణాలు అర్పించారు మన తాతలు తండ్రులు. మరి వాళ్ళు ఇంత త్యాగాలు చేసి సాధించినటువంటి స్వతంత్రాన్ని ఈ రోజు కూడా అది ప్రజలకు ఎందుకు అందుబాటులో లేదు? ఈ రోజు ఉన్నటువంటి ప్రజల్లో 100కి 60% బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. అందుకే ప్రజా విజయం పార్టీ స్థాపించారా? నా ఉద్దేశం అదే. ప్రజలకి అసలు ఏంటి, దీనికి తప్పెక్కడ ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద బాగా ఆలోచించాను. ప్రజల తప్పంటారా రాజకీయ నాయకులదా? ఈ రోజు ఓటుకి 3000 5000 ఇస్తేనే గానీ నాయకులది తప్పండి. 3000 5000 ఇవ్వకపోతే, ధనవంతులు లేని రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ దరిదాపులు కూడా జనం వెళ్ళరు. అటువంటి వారిని మీరు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించగలరా పార్టీని? అవునండి, ప్రజల తాలూకా భావాలు మేము కోరుకుంటుంది ఏంటంటే ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఇటు అటు పారిపోలేరు. వాళ్ళకు ఒక సరైనటువంటి ఫౌండేషన్ అనేది ఈ బుక్ ద్వారా మేము ఇస్తున్నాం వాళ్ళకి. ఈ పుస్తకంలో ఒక పద్ధతిగా దీన్ని రాయడం జరిగింది. అసలు డాక్టర్ అంబేద్కర్ ఏమంటాడంటే, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడని ఆయన చెప్తాడు. అవును, చరిత్ర తెలుసుకోకుండా భవిష్యత్తు మనం నిర్ణయం చేయలేము. ఇది చాలా ఇంపార్టెంట్ అని భారతదేశ చరిత్రని మొట్టమొదటిగా దీనిలో పాయింట్అవుట్ చేసింది. భారతదేశ చరిత్ర మొత్తం అంటే సమాజంలో వీళ్ళ భావాలు అవసరం. దానిలో మార్క్స్ తాలూకా సైద్ధాంతిక ఇది కూడా ఉంది. కాస్ట్ క్యాపిటల్లో పెట్టుబడి అసలు ఏంటి, లాభాలు ఎలా వస్తాయి, ఈరోజు డబ్బు అనేది ఎలాగ ఏర్పడుతుంది? శ్రమ లేకుండా డబ్బు రాదు కదా, రాదు. శ్రమ లేకుండా డబ్బు రాదు. మరి శ్రమజీవుల పరిస్థితి దేశంలో ఈరోజు మార్కెట్లో చేప, సముద్రంలో చేప ప్రకృతి సంపద, దాన్ని పట్టి మార్కెట్కి వచ్చి అమ్మితే దానికి 500 600 అని మనం రేటు కట్టిస్తున్నాం. ఈ 500 600 ఎక్కడి నుండి వచ్చింది? చేప విలువ కాదు కదా, కాదు. అతను పట్టి శ్రమ చేసి ఇక్కడికి వచ్చాడు. శ్రమ విలువ. బంగారానికి అంత విలువ, వెండికి అంత విలువ ఎలా వచ్చింది? ఈ దేశంలో అట్టడుగు వర్గంలో ఇసుక రూపంలో దొరికే బంగారాన్ని శుద్ధి చేయడానికి చాలా మంది కష్టపడాలి. ఆ శ్రమ ఫలితమే దాని తొలగి విలువ. మరి అలా అంటే అది కరెక్ట్ కూడా సిద్ధాంతం. తర్వాత డిమాండ్లు సర్ప్లస్లు అని ఇవన్నీ కూడా సిద్ధాంతంలో చెప్పొచ్చు. ఎకనామిక్స్లో ఏదైనా ప్రాథమికంగా డబ్బును ఉత్పత్తి చేసింది శ్రమజీవులు. మరి దేశంలో వాళ్ళకి సుఖంగా ఉండాలిగా. శ్రమని ద్వారా సంపద సృష్టించిన వాళ్ళు ఈ దేశంలో అడుగు తింటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? అరే, ప్రాణాలు దారిపోసి వాళ్ళ తల్లిదండ్రులు సాధించినట్టు స్వతంత్రం ఎందుకు సాధించారు? ఈ దేశంలో ప్రజలందరూ సుఖంగా మనం పోయినా మన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు హాయిగా సుఖంగా బతుకుతారని కదా ఈ దేశానికి స్వాతంత్రం సాధించింది. మరి ఆ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు ఎందుకు అంటాంలే? మొదటి నుండి కాంగ్రెస్ పరిపాలించిన తర్వాత ఎన్నో పరిపాలించవచ్చు. మేమే స్వాతంత్రం తెచ్చామని కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసింది. స్వాతంత్ర పోరాటంలోనే
మనం అందుకే స్వాతంత్రోద్యమ చరిత్రని టూకీగా రాశాం. ఓకే. వాళ్ళ పోరాటంలో వివిధ ప్రక్రియలు చూస్తే కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా కనబడతాయి. కాబట్టి వాళ్ళు ఏ ప్రయోజనాల కోసం, ఏ వర్గ ప్రయోజనాలకు ఆశించి స్వతంత్రాన్ని తెచ్చారో ఆ వర్గ ప్రయోజనం కాపాడింది. కాబట్టి ఈరోజు ప్రజలకు దూరం అయింది కాంగ్రెస్. ఈరోజు బీజేపీ లాంటి ఫాసిస్ట్ పార్టీలకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఇందులో కాంగ్రెస్ తప్పుదనం ఖచ్చితంగా ఉంది. తర్వాత అంతమంది వచ్చారు, పోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మళ్ళీ ఈ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మళ్ళీ పట్టుకోవాల్సిన పరిస్థితి. దేశం చాలా అస్తవ్యస్త పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రజా విజయం పార్టీ అంటే ఎంతమంది, ఎన్ని జిల్లాల వరకు విస్తరించారు మీరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే ఈ బుక్ కోసం మీకు చెప్పాలి సార్. నా అభిప్రాయాలు, ఆ మధ్య కరోనా వచ్చింది, మరి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితుల్లో ఆలోచించి మన ఇవన్నీ చూసి ఒక బుక్ రాశారు. రిటర్న్గా 300-400 పేజీల పుస్తకం, రిటర్న్ డాక్యుమెంట్. మాకు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, జాతీయ స్థాయిలో. ఆయనతో నా మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనకి ఈ బుక్ ఇచ్చాను, మీరు చదివి ఇందులో లోపాలు ఏముంటే కొంచెం సరిదిద్దండి సార్, మార్చుకుంటాం అని చేసి. ఆయన 3 months దాన్ని స్టడీ చేసి, షణ్ముఖరావు బాగుంది బుక్, బాగానే ఉంది, ప్రింట్ చేయించాను. ప్రింట్ చేయించమంటే అతను సూచన ప్రకారంగా ప్రింట్ చేశాను. మళ్ళీ ఆయన ఆఫీస్లోనే దీన్ని ఆవిష్కరించాను. ఇంతవరకు దీని మీద వ్యతిరేకత ఎక్కడ రాలేదు. 15 జిల్లాలకి పంపించాం. అయితే మీరు చెప్పేటట్టు డబ్బులు లేకుండా పార్టీ పెట్టడం అంటే, మీరు అన్నట్టు 90 వాళ్ళు కూడా ఉన్నారు, పైసా ఖర్చు లేకుండా పార్టీ ఏంటని. అది ఎవరు వస్తారు అనేది అది ఉంది, అది ఉందని మనకు తెలుసు కూడా. కానీ అలాగని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉంది. కానీ ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు, కొందరు ప్రజలు ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.